వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి సుప్రీంకోర్టులో కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ చేశారండి. అంటే మనకి కోర్టు మాస్టర్స్ అండ్ సీనియర్ ఆఫీసరు అండ్ పర్సనల్ అసిస్టెంట్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అనేది రిలీజ్ చేశారు. సో దీనికి ఏంటంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే, మేల్ అయినా ఫిమేల్ అయినా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను. ఎందుకంటే అందులో ఏమైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నా సరే, లేదా ఎక్కడైనా జాబ్ మేళస్ జరిగినా, లేదా ఏమైనా సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూస్ జరిగినా, ఇలాంటి డేట్స్, ఇలాంటి జాబ్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో ఏంటంటే వెంటనే పోస్ట్ చేస్తూ ఉంటాము. సో మేము వెంటనే పోస్ట్ చేయడం వల్ల మీకైతే చూసుకోవడానికి ఈజీ అవుతుంది. సో ఎక్కడికైనా జాబ్కి వెళ్ళడానికి కూడా మీకు ఈజీ అవుతుంది. కాబట్టి మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. కింద లింక్స్ అనేది ఇస్తాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూసేయండి, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అనేది ఇచ్చారు కదా. సో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అని ఇచ్చేసి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అయితే ఇచ్చారు. అడ్వర్టైజ్మెంట్లో ఏముంది ఒకసారి అయితే చూడండి. Online applications are invited from Indian citizens who fulfill the essential qualifications and other eligibility conditions అయితే మనకి December 31కి అయితే ఉండాలి. సో December 31కి ఏంటంటే మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోవాలి. ఇంకా అదర్ ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్స్ కూడా అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇండియన్ సిటిజన్స్ మేల్ అయినా ఫిమేల్ అయినా అయితే వీళ్ళైతే అంటున్నారు. సో మనకి ఏజ్ మనకి మొత్తం ఏంటంటే ఇందులో టోటల్గా 43 అంటే కొన్ని కోర్టు మాస్టర్స్, కోర్టు అటెండర్స్ అండ్ కోర్టు పర్సనల్ అసిస్టెంట్స్ ఇవన్నీ ఏంటంటే కొన్ని 43 వేకెన్సీ ఉన్నాయి, కొన్ని 31 వేకెన్సీ ఉన్నాయి, కొన్ని 33 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అంటే ఒక్కొక్కటి ఒక్కోలాగా ఉన్నాయి. సో ఇదేంటంటే కోర్టు మాస్టరు, ఇవి గ్రూప్ ఏ కింద గెజిటేటెడ్ పోస్ట్ కింద అయితే వస్తాయి ఈ కోర్టు మాస్టర్స్కి. అలాగే ఇది సీనియర్ పర్సనల్ అసిస్టెంటు అండ్ పర్సనల్ అసిస్టెంటు ఇక్కడ ఇచ్చారు కదా. సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ అండ్ పర్సనల్ అసిస్టెంట్ ఇవి గ్రూప్ బి నాన్ గెజిటేటెడ్ పోస్ట్ కింద అయితే వస్తాయి. సో ఇవి మెయిన్ పోస్టులు. మనకి ఏంటంటే వీళ్ళకి 11 అంటే 8th అండ్ లెవెల్ మనకి బేసిక్లో శాలరీ అనేది ఉంటుంది. అంటే వీళ్ళకి ఎట్లా అంటే శాలరీ 67,000 ఇట్లా ఉంటుంది. 67,000, 47,000 శాలరీస్ అనేది ఎక్కువగానే ఇస్తారు వీళ్ళకి స్టార్టింగ్ శాలరీ ఇవి. అంటే ఇప్పుడు కోర్టు మాస్టర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి 67,000 ఇలా ఇస్తారు. అండ్ పర్సనల్ అసిస్టెంట్కి అండ్ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి వీళ్ళకి ఏంటంటే 47,000, 48,000 అయితే శాలరీస్ ఇక్కడ ఇస్తారు. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఇవి రెస్పెక్టివ్లో శాలరీ అనేది మంచిగా ఇస్తారు. అండ్ ఇంకా ఏమి ఇక్కడ ఇచ్చారంటే ది నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఇట్స్ టెంటేటివ్ అండ్ సబ్జెక్ట్ టు చేంజ్, ఇంక్రీజ్ ఆర్ డిస్క్రీజ్ డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ అయితే ఇచ్చారు. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ ప్రకారంగా ఈ వేకెన్సీస్ అనేది పెంచొచ్చు, లేదా కొంచెం తగ్గించేస్తారట. అంటే అది వీళ్ళ అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ అనేది వీళ్ళకు ఉంటుంది. సో అది ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండానే చేస్తారు. సో ఇది ఒకటి మెన్షన్ చేశారు ఇక్కడ వీళ్ళు క్లియర్గా. అండ్ ఇంకేమి ఇచ్చారంటే ఇక్కడ చూడండి, మనకి ఫర్ ద పోస్ట్ ఆఫ్ పర్సనల్ అసిస్టెంట్స్ ఉంటారు కదా, ఈ పర్సనల్ అసిస్టెంట్ వాళ్ళకి ఏంటంటే క్వాలిఫికేషన్ డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే ఇచ్చారు. సో మనకి ఏంటంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. అండ్ మైగ్రేషను అండ్ టీసీ ఇలాంటివన్నీ కంప్లీట్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. వీళ్ళైతే అది మ్యాండేటరీ అంటున్నారు. సో కొంతమంది డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాం, అప్లై చేసుకోవచ్చు అని కూడా చాలామంది కామెంట్ చేశారు ఇంతకుముందు ఒక కోర్టు జాబ్స్ గురించి చేస్తే. అలా లేదండి, కంప్లీట్ సర్టిఫికేట్స్ వీళ్ళైతే మ్యాండేటరీగా ఉండాలంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా సర్టిఫికేట్స్ ఉండే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. ఈ పర్సనల్ అసిస్టెంట్ జాబ్స్కి ఏంటంటే వీళ్ళు డిగ్రీతో పాటు ఏదైనా కంప్యూటర్ నాలెడ్జ్ విత్ టైపింగ్ వచ్చే వాళ్ళు అప్లై చేసుకోండి అని అయితే వీళ్ళైతే అడుగుతున్నారు. సో అది ఓన్లీ గ్రాడ్యుయేషనే కాదు, మీకు టైపింగ్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి, అదొకటి. అండ్ ఇంకా వచ్చేసరికి ఏంటంటే ఇదేంటంటే సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉంది కదా, ఈ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ కోడ్ను గ్రాడ్యుయేషనే కంప్లీట్ అయ్యి ఉండాలి. డిగ్రీ కంప్లీట్ అయిపోయి సేమ్ మీకు టైపింగ్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ ఇక్కడేమి ఇచ్చారంటే
ఫర్ ద పోస్ట్ ఆఫ్ కోర్ట్ మాస్టర్స్ ఉంటారు కదా, ఈ కోర్ట్ మాస్టర్స్కి ఏంటంటే డిగ్రీ ఇన్ లా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా అనేది ఇచ్చారు. అండ్ వీళ్ళకి ఏంటంటే డిగ్రీ అంటే లా చదువుతారు కదా, ఆ లా కోర్స్ అనేది కంప్లీట్ అయితే అయి ఉండాలి. సో ఆ కంప్లీట్ అయిన వాళ్ళు దీనికి అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏజ్ ఇచ్చారు. ఏజ్ రిక్వైర్మెంట్ ఎంత ఇచ్చారు చూడండి. కోర్టు మాస్టర్కి వచ్చేసరికి ఏంటంటే 45 ఇయర్స్ వరకు, 30 to 45 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. మేల్ అయినా ఫీమేల్ అయినా ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు కూడా ఉన్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఏంటంటే 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ అయితే ఇచ్చారు. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే పర్సనల్ అసిస్టెంట్ 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో అది యూజువల్లీ రిలాక్సేషన్స్ ఇన్ ఏజ్ విల్ బీ అడ్మిసిబుల్ టు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫిజికల్లీ ఇది మనకి ఎక్స్ సర్వీస్ మెన్స్కి వీళ్ళందరికీ ఏంటంటే పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయంట. సో మనకేంటంటే ఇక్కడ వీళ్ళు ఏజ్ రిలాక్సేషన్స్ అంతా చూపించలేదు, బట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా అయితే మేము ఇస్తాము ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారు. మెయిన్ ఏజ్ అయితే ఇవేనండి, బట్ ఇంకా ఏజ్ రిలాక్సేషన్స్ అంటే ఈ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఉండడం అయితే ఉంటాయి. అదొకటి. అండ్ మనకి ఇంకేంటంటే రిజర్వేషన్స్ అయితే ఇచ్చారు. సో కొంతమంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఉంటారు కదా, వాళ్ళకి కొంచెము రిజర్వేషన్ అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫిమేల్స్ కూడా కొంచెం రిజర్వేషన్ అనేది కూడా ఉంటుంది. సో అదొకటి. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ ఇంకేమి ఇచ్చారంటే చూడండి, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే ఇచ్చారు కదా. రిటన్ టెస్ట్ ఉంటుంది అండ్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. రిటన్ టెస్ట్ ఏంటంటే ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఉంటుంది. ఈ రిటన్ టెస్ట్లో మినిమం మనకి ఇక్కడ టైమింగ్ ఎంత ఇచ్చారంటే 1 hour 45 minutes అయితే ఇచ్చారు. ఈ రిటన్ టెస్ట్ 1 hour 45 minutes రాసిన తర్వాత ఇవి ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఉంటుంది. సో మనకి ఏంటంటే 10 marks అయితే ఉంటాయి. ఆ 10 marksకి ఏంటంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 5 marks రావాలి. అంటే మనకి ఎగ్జాంపుల్గా చెప్తున్నారు, ఇప్పుడు 100 marks ఇచ్చారనుకోండి, 100 marksలో మినిమం మీకు 50% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. ఎవరికైతే 50% మార్క్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఇక్కడ ఇంటర్వ్యూకి అనేది ఎలిజిబుల్ అవుతారు. ఈ ఇంటర్వ్యూ మార్క్స్ ఏంటంటే 30 marks ఇస్తారు. ఈ 30 marksలో మీకు మినిమం 50%, అంటే ఏదైనా సరే 100% ఉందనుకోండి, అందులో 50% మీకు మార్క్స్ వస్తేనే క్వాలిఫై అయినట్టుగా. అది ఇంటర్వ్యూ అయినా రిటన్ టెస్ట్ అయినా. రిటన్ టెస్ట్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో ఇంటర్వ్యూకి అటెండ్ అనేది చేస్తారు. సో అది. అండ్ మనకి ఇక్కడ చూడండి, క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఇచ్చారు కదా. ఈ క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడంటే మనకి December 25th midnight వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. సో నేను కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి December 25th లోపు. ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కూడా. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.